జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఇలాచీ. అమ్మా, ఇవన్నీ తెచ్చిందంటే నిజంగా స్పెషలే. అక్క, ఏదైనా కొత్త వంట మ్యాగజైన్లో చూసావా? కాదు, అమ్మకి మాటలతో చెప్పాను కదా, ఇక చేతల్లో చేసి చూపిద్దామని. కాస్త అర్థమయ్యేటట్టు చెప్పవే. మీరిద్దరూ అలా చూస్తూనే ఉండండి. కార్ హారన్ మోగుతుంది, అప్పుడంతా మీకే అర్థమవుతుంది. అమ్మా, బావా మన ఇంటికి వస్తున్నట్టున్నాడే. ఏ, అల్లుడు గారు భోజనానికి వస్తున్నారని ఫోన్ చేయొచ్చుగా. జరుగు, నేను చేస్తాను. మొట్టమొదటిసారి నువ్వు చేసి పెట్టి బెదరగొట్టకే. ఆయనేమి భోజనానికి రావడం లేదు, కానీ మీరేం బెదిరిపోకండి. మరి వంటేంటే? అమ్మమ్మ గారు ఫోన్ చేసి ఆయన్ని పంపిస్తున్నాను, అలా సరదాగా ఇద్దరు కలిసి వాళ్ళ పొలాలు, చెరువు చూసిరమ్మంది. అక్కడ తినడానికి ఏదైనా తీసుకువెళ్తే బాగుంటుంది కదా. ఓహో, చేలు గట్టు మీద చెట్టా పట్ట అన్నమాట. ఏ పాట పాడుకుంటారు? పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లు అనే పాటేనా? ఏయ్, పోవే. ఎక్కువగా వాగేవంటే అట్ల కడ కాల్చి వాత పెడతాను. ఏంటి నీ మ్యారేజ్కి వాతలా గిఫ్ట్? అమ్మా, అక్క హల్వా చేస్తుందే. ఏమక్క, స్వీట్ పెట్టి చున్నీతో బావని కట్టేసుకుంటావా? స్వర్ణ, ఆహా, వాసన అదిరింది. ఈ వాసనకి బావ మతిపోయి సీతా సీతా అంటూ చున్నీ వదలకుండా తిరుగుతాడు. నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావే. సరదాగా అంటుంది లేవే. రావే స్వర్ణ, దాని తిప్పలు అది పడుతుంది. అమ్మా, రుచి చూసి వెళ్దామమ్మా. చెయ్యి పెట్టావనుకో, చెయ్యి విరగొడతాను. కాబోయే శ్రీవారికి నైవేద్యం అయిన తర్వాతేనా మాకు ప్రసాదం? నిన్ను. రావే వెళ్దాం. ఈ వాసనకి బావ మతిపోయి సీతా సీతా అంటూ చున్నీ వదలకుండా తిరుగుతాడు. ఎలా వచ్చనమ్మా గులాబీ లవానా, నువ్వే చెప్పవమ్మా చెలి చందమామ. చెలరేగుతున్నది పోరుతున్నది ఆశ నిన్ను కోరి. చెలి చెంతకే రావా, ఇంకా ఎందుకీ దూరం? ఎలా వచ్చనమ్మా గులాబీ లవానా, నువ్వే చెప్పవమ్మా చెలి చందమామ. సీత, బ్యాగ్ ఎందుకు?
లోపల పెట్టేయి. పర్వాలేదండి. సరే రా. ఆ క్షణంలో చలి జ్వరంలా తగిలిందే తొలి చూపు, మరు క్షణంలో పద పదంటూ తరిమిందే నీ వైపు. ఎలా వచ్చనమ్మా గులాబీ లవానా, నువ్వే చెప్పవమ్మా చెలి చందమామా. ఇదిగో ఇదే మా చెరువు, మా సొంతం తెలుసా? ఇప్పుడేగా చూస్తున్నాను. అవిగో అటు చూడు, అక్కడ మా తోటలున్నాయి, కనిపిస్తున్నాయా? అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇవన్నీ మా పొలాలే. ఆ, ఈత కొడతారా? స్విమ్మింగ్ వచ్చు కానీ చేయను. ఎందుకు? చిన్నప్పుడు ఓసారి మా ఫ్రెండ్స్తో స్విమ్మింగ్కి వెళ్తే మా గ్రాని నీళ్లతో ఆడొద్దు, ప్రమాదం, ఇంకెప్పుడు ఈతకెళ్ళొద్దు అని చెప్పి ప్రామిస్ చేయించుకుంది. అందుకే మానేశాను. నువ్వురా ఎక్కడికి? చెరువుకి దండం పెట్టుకోవడానికి. మ్, ఇలా గట్టు మీద కూర్చొని కాళ్ళు ఊపుతూ ఉంటే స్విమ్మింగ్ చేసినట్టే ఉంటుంది. రోల్డ్ గోల్డ్ గోల్డ్ అవుతుందా? ఇక్కడ సిగ్నల్స్ రావు, లేకపోతే గ్రాని ఈ పాటికి 4 సార్లు ఫోన్ చేసి ఉండేది. పోనీ వెళ్ళిపోదామా? ఆ, సరదాగా తిరిగి రమ్మంది కదా. దగ్గర దావడానికి ట్రై చెయ్యి. లోన్లీగా కలిసి మాట్లాడు. ఏంటి ఆలోచిస్తున్నావు? గ్రాని చెప్పకపోతే వచ్చేవారు కాదా? అంతేగా. ఎక్కడో హల్వా వాసన వస్తోంది.
బానే కనిపెట్టారే. హల్వా అంటే నాకు చాలా ఇష్టం. మా గ్రాని రెగ్యులర్గా నా కోసం చేయిస్తూ ఉంటుంది. నేనే హల్వా చేసి తీసుకొచ్చాను. నాకు హల్వా ఇష్టం అని నీకెలా తెలుసు? ఇష్టపడే వాళ్ళ ఇష్టాన్ని తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. తినండి. స్మెల్ బాగుంది. టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేనే స్వయంగా చేశాను. నీకు వంట కూడా వచ్చా? అలా అడుగుతారేంటి? ఆడవాళ్ళకి వంట రాదా? మా ఇంట్లో వంటోడు అయ్యర్ చేస్తాడు. ఎలా ఉంది? ఆకలిగా ఉంది. రుచి సీత, ఎప్పుడూ బిజినెస్ మీటింగ్సే. ఇలా వస్తే రిలీఫ్గా ఉంటుంది. నీకెలా ఉంది? అంతా విచిత్రంగా ఉంది. ఏమీ అర్థం కావడం లేదు. పొలాలు చెరువులు మీకు లేవుగా, అలాగే ఉంటుంది. సీత, వాటర్ ఉన్నాయా? మినరల్ వాటరేనా? ఫిల్టర్ వాటర్. ఓకే, బెటర్ దెన్ నార్మల్ వాటర్. ఓ మై గాడ్, ఇట్స్ ఆల్రెడీ లేట్. గ్రాని చెప్పిన టైం దాటిపోయింది. చీకటి కూడా పడబోతోంది. పద వెళ్దాం. కాల్ చేసి చెప్పడానికి సిగ్నల్స్ కూడా లేవు. కమాన్, త్వరగా. త్వరగా పద. Cannot be reached at the moment. మరో 2 కిలోమీటర్స్ దాటితే సిగ్నల్స్ అందుతాయి. అర్జెంటుగా గ్రానికి ఫోన్ చేయాలి. Cannot be reached. The subscriber cannot be reached. Try again later. నా బంగారు కొండే అయి ఉంటాడు. హలో సాకేత్. పిన్నిగారు, ఆ అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు. వాళ్ళక్కడిగానే వచ్చారా? బుద్ధుందా నీకు? అయ్యో, నా మనవడు ఇంకా రాలేదని నేను కంగారు పడుతుంటే
నా కూతురు ఎక్కడుంది అని అడుగుతావే? అని చీకటి పడింది ఆడపిల్లతో, ఊరవతల ఎక్కడున్నాడో ఏమో అని కంగారు పడుతున్నాను. వాడి దగ్గర నుంచి ఫోన్ లేదు, నేను చేస్తే కలవటం లేదు. ఏ కబురు కాకరకాయ లేక నేను అరిచేతిలో ప్రాణం పెట్టుకుని కంగారు పడుతుంటే నువ్వు ఫోన్ చేసి నన్ను అడుగుతావేమిటి? నీకు నీ కూతురు ఎంత ముఖ్యమో నాకు నా మనవడు సీత అంతే ముఖ్యం. నేను కారు పంపిద్దాం అనుకుంటున్నాను. నాకు విషయం తెలిస్తే నేనే ఫోన్ చేసి చెప్తాను. అనవసరంగా నన్ను విసిగించకు. ఫోన్ పెట్టాయి. పిన్ని, ఏమైంది సావిత్రి? అక్కడికి వెళ్ళలేదటండి. ఏమైందో ఏమో, నాకు చాలా భయంగా ఉంది. రంగయ్య, రంగయ్య, అమ్మా, నువ్వు అర్జెంటుగా మన కార్ తీసుకుని చెరువు దగ్గరికి వెళ్ళు. సీత సాకేత్ అక్కడికి వెళ్ళారు, ఇంతవరకు రాలేదు. అక్కడేమైందో ఏమో. వెళ్ళరా, త్వరగా వెళ్ళు. అలాగేనమ్మా. అలాగే అని ఇక్కడే నించుంటావేమయ్యా, వెళ్ళు. ఛ, టైర్ పంక్చర్ అయింది. ఇప్పుడు ఎలా? స్టెప్నీ టైర్ లేదా? నాకు చేంజ్ చేయడం రాదు. రిస్క్ అండ్ లేబర్ వర్క్. వాట్ టు డూ? ఎలా? ఏం చేద్దాం? ఛా, గ్రాని అనవసరంగా ఈ ప్రోగ్రాం పెట్టింది. దగ్గరలో ఏదైనా పంచర్ షాప్ ఉందేమో చూద్దామా? ఈ చీకట్లో ఎవరు నడుస్తాడు? నేను నడవను. ఏమన్నా కుడితే? మరి ఇలానే ఉంటే ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? పోనీ ఎవరినైనా లిఫ్ట్ అడుగుదామా? నో, ట్రై చేస్తున్నాగా. లక్కీగా సిగ్నల్స్ దొరికితే కారు పంపించమని చెప్తాను. పోనీ నేను వెళ్ళి చూసిరానా? వెళ్ళు.